దేశ ప్రజలకు హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏడీపీ రోడ్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కార్యాలయ ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి గణ నివాళులను సమర్పించారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానంతో కూడిన సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. జీఎంసీ బాలయోగి వంటి దళితులను లోక్సభ స్పీకర్గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎస్సీ-సెల్ నాయకులు ఆకుమర్తి చిన్న మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి, గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. ఆయన హక్కుల కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, నేటికి అనేక దేశాలు భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని తమ రాజ్యాంగాలను సవరించుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అరిగెళ్ల శ్రీనివాసరావు, బున్ని, బత్తిన అచ్చారావు, గోపీప్రసాద్, సునీత, సాయిబాబా, అక్షయ్ ప్రసాద్, వీరబాబు, చీకట్ల వెంకటేష్, స్వామి సత్యనారాయణ, సీతయ్య దొర, గింజల శ్రీనివాసరావు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, టీడీపీ నాయకులు బాలిక సతీష్, న్యూటన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అదే రకంగా ఇటువంటి అర్హత లేనటువంటి మా దళితులందరినీ కూడా అందలం ఎక్కించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే మరి మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా గతంలో కూడా మనం చూసాం. గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ కొన్ని కుట్రలు చేయాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం కొంత ఆలోచన చేసింది. అటువంటి ఆలోచనని మరి రాష్ట్ర ప్రభుత్వం తిప్పికొట్టి మరి ఏదైతే దళితుల ఆరాధ్య దైవం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే సర్క్యులర్ ఇచ్చి మరింత గ్రాండ్గా చేయడం అనేది చాలా సంతోషిస్తూ ఉన్నాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఎన్డీఏ కూటమి ఆలోచన అంతా కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా ఇంకా కూడా మరి రాష్ట్రంలో దళితులకు అందవలసిన పథకాలు అయితే ఏమి, లేకపోతే నామినేటెడ్ పోస్టులు అయితేనేమి మరి ముందుకు వెళ్తూ ఉంది. మరి ప్రభుత్వం కూడా మరి ఏదైతే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, లేకపోతే బీజేపీ పెద్దలు ఉన్నారో, లేదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, దళితుల ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తే యొక్క ఆశయాలకు దగ్గరైనట్లని చెప్పారు. ఈవేళ భారతదేశంలోని ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అంబేద్కర్ ఆశయాలన్నింటినీ కూడా అనుగుణంగా ఈవేళ స్వాగతించారు. ఆనాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న నందమూరి తారక రామారావు గారు భారత రత్న బిరుదుని జాతికి అంకితం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా లోక్సభ స్పీకర్గా కంటి మోహన్ చంద్ర బాలయోగి గారిని, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని అనేక ముఖ్య పదవుల్లో దళితులు నియమించారు. విద్యా కానుకగా విద్యకు దళితులు విద్యాబిడ్డలు వెలుగులు రావాలని చెప్పి అనేక మంది బిడ్డలకు విద్యను ప్రసాదించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఒక కెరటం నాకు ఆదర్శమని చెప్పాడు. విద్యకు వినయం తోడైతే విజయం ఏనాటికి మనం వదలదని చెప్పాడు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలు ప్రజలకు చేరువైనప్పుడు మనం ప్రజాస్వామ్యంలో నిజమైన విలువను కాపాడినట్టు చెప్పారు. ఈవేళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మేధావులు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు రచించిన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈ ప్రపంచంలోనే ఒక భారతదేశం ఈవేళ ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందింది అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట, చూపిన మాట. మరొక్కసారి ఈవేళ ఈ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో ఈవేళ మా ఎంపీ గారు కూడా ఉదయాన్నే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఆశయానికి ఏవైతే మనం ఉన్నాయో అవన్నీ కూడా మనం నిర్వర్తించగలగాలి. ఆశయాలకు అనుగుణంగా మనం ప్రతి చోట విద్యా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు.